పతంగ ఆశీర్వాదంతో పరిస్థితిని చూసి జనాలు మళ్ళొక్కసారి అత్యధిక మెజార్టీతో అత్యధిక వార్డుల కౌన్సిలర్లతో ఈరోజు మా ప్రశాంత్ అన్నకు చైర్మన్ పదవి కట్టబెడుతున్నారు. కొడంగల్ ప్రజల యొక్క ఆశ నెరవేరుతుంది. కాబట్టి మేము కూడా రూరల్కి వెళ్ళి వచ్చి కూడా ప్రతి ఒక్కరం ప్రతి మండలకి వెళ్ళి వచ్చి కూడా వాళ్ళ వెంట ఉండి అన్ని విధాలుగా మా వంతు మేము సహాయ సహకారాలు చేస్తూ ఈ 10 రోజులు అహర్నిశలా కష్టపడి మేమందరం కూడా వాళ్ళకు సపోర్ట్గా ఉండి ఇక్కడ ఉండి అన్ని విధాలుగా వాళ్ళకు తోడ్పడుతూ మేము కూడా వాళ్ళ వెంట నడిచినాం. మొన్న ఒకరోజు రాజేష్ అన్న ఒక మాట అన్నాడు లంచ్ మోషన్లో అక్కడ ఫంక్షన్ల దగ్గర కూర్చుంటే, ఏమయ్యా బాలరెడ్డి గడ్డం ఎందుకు ఇడిచినావు అన్నాడు నన్ను. గడ్డం ఎందుకు ఇడిచినావు అంటే, నేను సర్పంచ్గా నా ఊర్లో క్లీన్షిప్ చేయించినంత వరకు నేను ప్రతిసారి వెంకటేశ్వరం నమ్ముకుంటా. కాబట్టి నా ఊర్లో క్లీన్షిప్ వార్డు మెంబర్లు క్లీన్షిప్ చేసిన అత్యంత మేడాడుతూ సర్పంచ్ తీసుకున్నా. రెండవది మున్సిపల్ డిక్లేర్ కాక ముందే నేను పోయేది ఉండే. కాబట్టి మళ్ళొక చైర్మన్ పదవి మీద ప్రశాంతను కూర్చున్నంత వరకు పోరాదనే ఆయన గురించి అని కూడా అట్లే ఆగి తప్పకుండా కూర్చోబెట్టినాకనే తిరుపతి కొండెక్కాలనే ఆలోచనతో ఉన్నా. ఆ రోజు చెప్పలేదు పార్టీలో ఉండి కూడా వెన్నుపోటు కూడా వాళ్ళు చూసారు. కాబట్టి జనాలు విఘ్నులు ఈ కొడంగల్లో. అందుకొరకే భారీ మెజార్టీతో ఇచ్చి ఈరోజు మేము ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు మేము గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం కొడంగల్ మున్సిపల్ చైర్మన్ పదవిని. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై తిరుపతి రెడ్డి అన్న, జై కాంగ్రెస్.